ఐ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు ప్రే ఎవ్రీ డే అనే ఆలోచన మాటలు వస్తున్నాయా? లేకపోతే ఆ పరిస్థితుల్లో ఉన్నారా? అయినప్పటికీ చేయండి. నాకు రాదు కాదు. ఎందుకంటే ఒకరు చక్కని మాట నాకు ఎంతగానో ఆకట్టుకుంది. ఏంటిదంటే, when you do not feel like praying, pray even more, because something else is stopping you from not praying. అర్థమైందా? సంథింగ్ ఎల్స్ ఇస్ ఫోర్సింగ్ యూ నాట్ టు ప్రే. అర్థమైందా అండి? మీకు ప్రార్థన చేయాలి అని అనిపించినప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేయాలంటే, ఎందుకంటే ఆ ఆలోచన పెట్టేది కూడా అదొక దురాత్మ, ఒక ఫోర్స్, ఒక ప్రభావం మిమ్మల్ని ప్రార్థన చేయకుండా చేస్తుంది. ఈరోజు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు ప్రే, డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు రీడ్ ద వర్డ్. నాకు మూడు లేదనే మాటలు ఆపే, మూడు ఎవరికి ఉండదని, స్టార్టింగ్ లో ఎవరికి ఉండదు, కానీ చేయగా అదొక క్రమశిక్షణగా మారి, దాని తర్వాత ఒక చక్కటి హ్యాబిట్ గా, అలవాటుగా మారి, ఇంకా అది లేకపోతే నేను ఉండలేనన్నంత పరిస్థితికి దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చును గాక.